వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. కోటబొమ్మాళి కొత్తపేటలో KGBV అదనపు భవనాలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో 1,10,00,000 రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాల్ని ఆదివారం కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2011లో ఇక్కడ కస్తూరిబా గాంధీ పాఠశాల 6 నుండి 10వ తరగతి వరకు ప్రారంభమైందని, తమ హయాంలోనే 2018లో జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేటప్పటికి 35% పనులతో అర్ధాంతరంగా నిలిచిన అదనపు తరగతుల భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి నూతన భవనాలు నిర్మించడం, మెరుగైన వసతులను కల్పించడం ద్వారా విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం అంకిత భావాలతో చాటుకుంటుందని చెప్పారు. పాఠశాలల్లో బోధనా విధానంపై దృష్టి సారించడంతో పాటు పాఠశాలల్లో సౌకర్యాలు, డిజిటలీకరణ రూపంలో విద్య, మౌలిక సదుపాయాలు క్రమంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. మానవ వనరులు పుష్కలంగా ఉంటే దాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం బాగా అభివృద్ధి జరుగుతుందని నమ్మినటువంటి వ్యక్తిని. మానవ వనరుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినది విద్య. ఏ ప్రాంతం అయితే విద్యకి ప్రాధాన్యత ఇస్తుందో, ఏ ప్రాంతంలో అయితే విద్యకు కావలసినటువంటి అవసరాలన్నీ సమకూర్చబడతాయో ఆ ప్రాంతం అభివృద్ధి జరిగింది. మనకి అవన్నీ కూడా నిరూపితమయ్యాయని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాఠశాలన్నీ బాగు చేద్దాం. అందులో కస్తూరిబా పాఠశాల 2011లో ఉంటే నేను మంత్రిగా 18లో దీన్ని జూనియర్ కాలేజ్ చేశాం. ఈరోజు మళ్లీ నా చేతుల మీదనే భవనాలు ప్రారంభించాం. బ్రహ్మాండమైన విద్యా వ్యవస్థ ఉండేది. ఈయన వచ్చాడు, బియ్యం ఎవరైనా ఇంటింటికి తెమ్మని అడిగారా? ఎవరైనా అడిగామా? ఒక డిపో డేర్ ఉండేవాడు. ఆ గ్రామస్తులు ఎప్పుడు ఖాళీగా అప్పుడు డేలర్ దగ్గరికి వెళ్లేవాళ్ళు. వారం రోజుల్లో 10 రోజుల్లో సరుకులు ఇచ్చేవాడు. బ్రహ్మాండంగా వ్యవస్థ జరిగేది. దాన్ని డోర్ డెలివరీ అని పెట్టి గ్రామంలో ఇంటింటికి ఇవ్వాలని ఒక ప్రయత్నం చేసి దాంట్లో ఫెయిల్ అయ్యారు. అంత ఆలోచన ఉన్నవాడు, అడగని వాడికి ఇంటింటికి బియ్యం ఇస్తాననేటువంటి ఆలోచన ఉన్నవాడు, గ్రామాల్లో చిన్న పిల్లలు 1, 2, 3 తరగతి చదువుతున్నటువంటి పిల్లలు, బుడి అడుగులేస్తున్నటువంటి పిల్లలు ఊర్లో ఉన్న స్కూల్ను మానిపించి 3 కిలోమీటర్ల దూరంగా వెళ్లి చదవమని చెప్పడం అసలు బుద్ధిండు చేశావా, బుర్రుండు చేశావా, అవగాహన చేశావా అని చెప్పి ఆలోచిస్తున్నాను. మొన్ననే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. రేపు జనవరి 1 నుంచి ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సమగ్ర శిక్ష, RTE చట్టం, పాఠశాల మౌలిక సదుపాయాలు, సౌకర్యాల మెరుగుదల, రెసిడెన్షియల్ హాస్టల్ భవనాలు, ఉపాధ్యాయుల లభ్యత, ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ పాఠశాలల్లో పిల్లల నమోదును పెంచడంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని వివరించారు. కళాశాల భవనాల ప్రారంభోత్సవం అనంతరం కోటబొమ్మాళి పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను అక్కడికక్కడే మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య, ఈఈ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ధ్యానంతో ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. ధ్యాన దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారిల ఈశ్వరీయ విశ్వవిద్యాలయం
శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక చినమండల వీధిలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యానం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, అలసిపోయినప్పుడు ధ్యానం చేస్తే తక్షణమే శక్తి సమకూరినట్లుగా అనిపిస్తుందని తెలిపారు. ధ్యానం ఆరోగ్యంగా ఉంచుతుందని, రోగనిరోధక శక్తిని అనేక రెట్లు పెంచుతుందని పేర్కొన్నారు. ధ్యానంతోనే మానసిక ఒత్తిళ్లను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని పేర్కొన్నారు. జీవితంలో ప్రతిరోజు కొద్దిసేపు ధ్యాన సాధనకు కేటాయిస్తే ఒత్తిళ్లేని సమాజాన్ని నిర్మించుకోవచ్చన్నారు. నేషనల్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఏపీ ఉపాధ్యక్షులు, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కొంకేన మురళీధర్ మాట్లాడుతూ ధ్యానం చేయటం వల్ల మనసు ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతిరోజు ధ్యానం చేస్తే అది మన దినచర్యలో ఒక భాగంగా మారిపోతుందని చెప్పారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంకేన వేణుగోపాల్ మాట్లాడుతూ జీవితంలో సమాజంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, హింస, క్షీణిస్తున్న పరస్పర సంబంధాలు, విశ్వాసం వంటి ఎన్నో సమస్యలన్నిటికీ ధ్యానం సమగ్ర పరిష్కారం చూపుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో యోగా శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ, గొండ్యాల అర్చన, స్వాతి, సీనియర్ జర్నలిస్ట్ బగాది వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పెదకొత్తకోట గ్రామంలో సుమారు 50 నుండి 60 ఎకరాల పంట వర్షాలకు నీట మునిగింది. దాని నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాలని రైతు సంఘాల కార్యదర్శులు, సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట మునిగిన పంట పొలాలను సందర్శించి ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని, తడిసిన, మొక్కలు మొలిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, లేదంటే పంటని, దాని మీద పెట్టిన పెట్టుబడిని కూడా నష్టపోయిన రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద కొత్తకోట గ్రామంలో సుమారు 50 నుంచి 60 ఎకరాల వరకు ఓవులు వరిసేను కోసేసి ఓవులు పనంతో పొలాలంటూ ఉండడం వల్ల అకాల వర్షాలతో, ఎడతెరిపి లేని వర్షాలతో, 4 రోజుల నుంచి పడుతున్న వర్షాలతో మొత్తం నానిపోయి అంతా మొలకలు వచ్చినాయి. కాబట్టి వెంటనే రైతుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారం చెల్లిస్తూ, అలాగే రంగు మారిన ధాన్యాన్ని, అలాగే వెంటనే రంగుమైన ధాన్యాలను, మొలకొచ్చిన ధాన్యాలను వెంటనే కొనుగోలు చేయాలి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. రైతులు పండించినటువంటి వరి పొలాలన్నీ కూడా అకాల వర్షాల వల్ల కోసిన వరంతా కూడా పొలాల్లో ఉండిపోయింది. మొత్తం మొక్కలన్నీ కూడా మొలిచేయడం జరిగింది. దీనికి పెట్టిన పెట్టుబడి అంతా కూడా రాకపోవడంతో నష్టపోయామని చెప్పి రైతులందరూ కూడా లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకి 30,000 రూపాయలు చొప్పున ఈ రైతులకి అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. అలాగే తడిసిన, మొక్కబొలిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. లేకపోతే ఈ పెట్టుబడి అంతా కూడా రాకపోవడంతో అప్పులు పాలై రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికైనా సరే మన జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెంటనే ఈ వరి పొలాలను కూడా ప్రత్యక్షంగా మీరు కూడా పరిశీలించి రైతులు పడుతున్న ఇబ్బందులను కూడా మంత్రివర్గంలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకునే విధంగా ప్రకటన చేయాలి. నష్టపరిహారాన్ని కూడా ఎకరాకి 30,000 చొప్పున అందజేసి ఈ జిల్లా ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే రైతులను ఆదుకోకపోతే మాత్రం రైతుల తరఫున మొత్తం అందరూ కూడా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ తాలూకా మనోవేదన, బాధను అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. చిన్నారుల్లో సృజనాత్మకత వెలుగు తీయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. చిన్నారులను వారికి ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహించి నిగుడీకృతమై ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. ఆరోహి స్కూల్ ఆధ్వర్యంలో సుస్వర లహరి కార్యక్రమాన్ని శనివారం బాపూజీ కళామందిర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ విద్యార్థులను మ్యూజిక్, డాన్స్ పట్ల ఆసక్తి కలిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. విద్యతో పాటు కళల పట్ల కూడా విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వారు ఎంచుకున్న రంగాల్లో చిన్నారులు ఉన్నతంగా రాణిస్తారని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, చదువుతో పాటు వారికి ఇతర రంగాల్లో కూడా ప్రావీణ్యం అవసరమని అన్నారు. కార్యక్రమంలో పలువురు కళాకారులు, పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం భావిని మండలంలోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడిత అప్పలనాయుడు తెలిపారు.
బామిని మండలంలో 23వ తేదీ సోమవారం పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించబోతున్న తరుణంలో మండలంలో గల రైతులు పెద్ద ఎత్తున హాజరై పత్తి కొనుగోలు విధి విధానాలను తెలుసుకోవడానికి రైతులు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడిత అప్పలనాయుడు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ మరియు సంయుక్త కలెక్టర్ కృషి ఫలితంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయుటకు సీసీఐ ముందుకు వచ్చింది. బావిని మండలంలో సుమారు 5,000 ఎకరాల్లో సాగు అవుతున్న పత్తి రైతుల బాధలను, దళారుల దోపిడీ తదితర అంశాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన ద్వారా మరియు అధికారులకు విజ్ఞాపనలు చేయడం ద్వారా వారు బావిని మండలానికి పత్తి కొనుగోలు కేంద్రం మంజూరు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత గౌరవ ప్రస్తుత కలెక్టర్ గారు, జేసీ గారు చొరవ తీసుకుని రాష్ట్ర కమిషనర్ దృష్టి తీసుకువెళ్ళటం, సీసీఐ ముంబై వారితో మాట్లాడటం, ఆ విధంగా హక్కుల్ని రైతు కావాల్సిన అంశాలని పొందుపరుస్తూ వారికి అనుసంధానంగా అతి దగ్గరలో కొనుగోలు కేంద్రం పెట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అభినందిస్తుంది. అసలు రైతులకు ఏదైతే పత్తి కొనుగోలు కేంద్రం భాగంలో ఏర్పడడానికి అవసరమైంది 5,000 ఎకరాలు పత్తి సాగు అవుతుంది. అక్కడ దళారులు సిండికేట్ అయిపోయి ఇంకా 1000 నుంచి 1,500 రూపాయలు రైతుకు తక్కువ చేసి ప్రభుత్వ ధర, మద్దతు ధర అందనివ్వకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతు సంఘం గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లటం, గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు చొరవ తీసుకుని దీని మీద ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పై అధికారుల దృష్టి పెట్టడం, ఈ రోజు 23వ తేదీ సోమవారం నాడు బావిని మండలంలో పత్తి కొనుగోలు కేంద్రం పెట్టడానికి చొరవ తీసుకున్నందుకు వారికి అభినందిస్తుంది, విజ్ఞప్తి చేస్తుంది, ధన్యవాదాలు తెలియజేస్తుంది. పత్తి రైతుల నుండి ఏ విధంగా పత్తి కొనుగోలు చేస్తారో అవగాహన సభలు, సదస్సులు పెట్టే విధి విధానాలను తెలుపవలసిన బాధ్యత ఎవరిదో తెలియని సందిగ్ధత పరిస్థితి రైతుల్లో నెలకొందని, సంబంధిత శాఖల నిర్లక్ష్యంతో ఇప్పటికీ పత్తి రైతుల్లో అవగాహన చేయలేదని, కావున మరింత సమాచారం తెలుసుకోవటానికి సోమవారం పత్తి కొనుగోలు కేంద్రం సభ ఎంతో ఉపయోగపడుతుందని, కావున రైతులందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.